నేడు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి అంశాలపై చర్చించబోతున్నారు. పోలవరం నిర్మాణం పూర్తికి కేంద్రం సహాయం కోరుతున్నారు సీఎం జగన్. అయితే విభజన హామీల అమలుపై ప్రధానితో చర్చించనున్నారు సీఎం. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. నేడు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి అంశాలపై చర్చించబోతున్నారు. పోలవరం నిర్మాణం పూర్తికి కేంద్రం సహాయం కోరుతున్నారు సీఎం జగన్. విభజన హామీల అమలుపై ప్రధానితో చర్చించనున్నారు సీఎం. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. లావణ్య, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కొన్ని కీలక విషయాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర విభజన సమస్యలు ఇంకా అదే రకంగా పెండింగ్ లో ఉన్నాయి. ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ లోటు, వెనకబడిన జిల్లాలకు సంబంధించి కొన్ని నిధులు కూడా ఇవ్వాలి. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చర్చిస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. 2 నెలల ఎన్నికలు జరుగుతాయి. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం కనుక ఇప్పుడు రాకపోతే పెండింగ్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రధాని కలిసి ఆ విషయాలు చర్చిస్తారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వస్తాయి. చంద్రబాబు ఢిల్లీ టూరు, బీజేపీ టీడీపీ పొత్తులు, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు తర్వాత జగన్ వెళ్ళడం, రేపు ఎల్లుండి పవన్ వెళ్తారంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఢిల్లీ అనేది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళ్ళినప్పటికీ కూడా పొలిటికల్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అయితే ఏ రకమైన డిస్కషన్ జరుగుతుంది ఏంటి అనేది ఢిల్లీ టూర్ తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, నిన్న చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిశారు. అలాగే ఈ రోజు జగన్ అమిత్ షాని కలవబోతున్నారు. సో చెప్పండి, ఈ మీటింగ్ ఏదైనా ప్రాధాన్యత సంతరించుకుందంటారా? యాక్చువల్ గా అమిత్ షా అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు. రాత్రి కలవాల్సి ఉంది. మరి ఈ రోజు ప్రధాని మోడీతో ముందేమైనా కలుస్తారా, లేకపోతే వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. అక్కడ పార్లమెంట్ జరగడం, ఎన్నికల వాతావరణం, ఇవన్నీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అమిత్ షాని కలిసే అవకాశం ఉంది. మార్నింగ్ 11 గంటలకైతే నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఉంది. నరేంద్ర మోడీతో రాష్ట్రానికి కావాల్సిన అంశాలు చర్చించడం, దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు ఆటోమేటిక్ గా చర్చకు వస్తే వాళ్ళు కూడా ఎన్డీఏ బలోపేతం మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఆ దిశగా కూడా పొలిటికల్ గా డిస్కషన్ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లావణ్య, అయితే ప్రసన్న, ఈ రోజుతో జగన్ ఢిల్లీ టూర్ ముగియబోతుంది అనుకోవచ్చా? 11ంటికి మోడీ జగన్ కలిసిన తర్వాత 12-12:30 వరకు ఆ టూర్ ఉంటుంది. వీలైతే అమిత్ షా అపాయింట్మెంట్ ఉంటే సాయంత్రం ఉంటారు, లేకపోతే తిరిగి వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక లేకపోతే సాయంత్రానికి అమరావతి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.